జడ్చర్ల భూ కబ్జాల బాకుతం సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక లావాదేవీల గురించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపించాలని మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సవాల్ చేశారు. జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాటకు ముందు గత ఎమ్మెల్యే గత ప్రభుత్వం అంటూ ఆరోపించడం సరికాదని, రాజకీయాల్లో హుందాగా ఉండాలని హితవు పలికారు. తాను మరింత సేవ చేసి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యేపై మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేకున్నా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జడ్చర్లకు, ఎందుకంటే మామూలు పక్కనే ఉంది, అవకాశం లేకున్నా సాయం చేయించాను. వాళ్ళకి డబ్బులు కట్టించి, నా సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ ను గవర్నమెంట్ గా రిటర్న్ చేయించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి, అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు కిందికి ఉండే, హైవే కాకుండే పాత రోడ్ ఏంటంటే కిందికి ఉండే, దాని ప్రకారం అధికారులు తర్వాత అడిగితే ఎందుకు ఇట్లా అయిందంటే ఆ పాత రోడ్ ప్రకారం లెవెల్స్ పెట్టింది. యాక్సిడెంటల్ ఎప్పుడో ఒకసారి, సంవత్సరం ఎప్పుడో ఒకసారి, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఒకసారి నీళ్ళు వస్తుంది, అది కౌంట్ కాదు. అది కూడా 2 గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి. అవి ఎట్లా వచ్చినాయి? హాస్పిటల్ తప్పు కాదు, అది ఆయన నుంచే వరదాంతా అక్కడ కట్టుకొని తగిన ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయింది. దాని మీద చర్చ మళ్ళీ దాన్ని కూడా నిన్న అంటుండు కూలగొడదామని. నో ప్రాబ్లం, నేను చెప్తున్నా, నేను అది కొని స్థలం అక్కడ కట్టించిన కాబట్టి నువ్వు 3 ఎకరాలు కొని స్థలం జడ్చర్ల టౌన్ లో, దూరమైన జడ్చర్ల టౌన్ లో ఆ బిల్డింగ్ నేను కడతా, నాకు అర్థం అది ఆన్నే ఉండండి, దాన్ని ఏం చేద్దాం, ఇంటికి వాడుకుందాం, ఏం చేద్దాం వేరే. వచ్చే వర్షాకాలం లోపల 15 రోజుల కానీ 4 రోజులు జడ్చర్ల టౌన్ మధ్యన ఒక 3 ఎకరాలు కొని స్థలం చూపి ఇక అవినీతి గురించి మాట్లాడతారు. సిఎన్ఆర్ ఫౌండేషన్ కు మీ అందరి ముందర మాట్లాడింది, కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ లోకి వచ్చినాయి, లక్ష్మణరెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం ఆడబెట్టింది. సిఎన్ఆర్ ఫౌండేషన్ గానీ, ఇంకో నాదేదైనా ఫౌండేషన్, ఇంకేదన్నా గానీ ₹1 ఇచ్చిజడికి వెళ్ళి కానీ ఇంకో నుంచి కానీ ₹1 వచ్చి ఉంటే మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన నెంబర్ ఉండి, ఆయన 30 ఏళ్ళ రాజకీయం చేస్తే నేను బతుకున్న రోజులు ఆయన రాజకీయం చేస్తాను, ఆయన నెంబర్ ఉంటారు, రాజమల పోటీ కూడా చేయాలి. అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు మరి? ముక్కు రాస్తాడా, కొన్నిసార్లు చెప్తాడా, రాజీనామా చేస్తాడు. ₹1 ఇప్పటి వరకు మీకు అందరూ తెలిసి ఉండాలి, హెచ్సిజెడ్ ఏర్పడ ఇన్నేళ్ళు అయింది, ఎక్కడ కూడా ₹1 తీసుకోవాలి. అచ్చా, మీ అందరి ముందు ఏం మాట్లాడి ఆయన అంటే, హెచ్సిజెడ్కి వెళ్ళి వచ్చి నా దగ్గరికి నెలకు 70 లక్షలు ఇస్తున్నారు, నేను వేరే స్కూళ్ళకు దానికి ఏమని చెప్పినా దానికి పెట్టిస్తా అన్నాడు. మరి 9 నెలల మరి ₹6 కోట్ల ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగినాయి లేకుంటే నువ్వు తినుండాలి. అని బాలనగర్ గంగాపూర్ కూడా 56 కోట్లతోని వేయడానికి సాంక్షన్ చెప్పించడం, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది. అయిపోయిన టెండర్ అగ్రిమెంట్, ఎలక్షన్ వచ్చింది కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సల్ చేపించి టెండర్ పిలిపించింది ఎవరో వేరే. ఆయన ఏమన్నాడంటే అది ఫేక్, అప్పుడు సాంక్షన్ కాలే, నేనే సాంక్షన్ చెప్పించి అన్నాడు. మరి నీ గవర్నమెంట్ లో వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ సాంక్షన్ నాకు జీవో కాపీ ఉంటే, ఇంతకుముందు చెప్పినా కదా, నా అకౌంట్ కి డబ్బులు వచ్చింటే గానీ ఇది నువ్వు చూపిస్తే గానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారం రోజులు టైం ఇస్తాను, మళ్ళీ వారం సరిగ్గా సండే నమ్మని